రోజు నేను పట్టు చీరలు బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. ఇదైతే మొన్న మనము డ్రై వాష్కి ఇచ్చాము, కానీ డ్రై వాష్ ఇచ్చిన అంత వేరియేషన్ ఏం రాలేదు. ఇక కాస్త పీకిలిపోయినట్టు అయినట్టుంది. అంటే బట్టలు మనం వాడకుండా లోపల పెట్టేసి పీకిలిపోతున్నాయి. 2 పట్టు చీరల బ్లౌజులు అట్లా అయిపోయినాయి. అయితే వీటిని నేను వాష్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లోనే. ఒక్క పట్టు చీర ఇచ్చాను, కానీ అది ఇట్లా ఉంది అట్లే ఉంది. ఫస్ట్ ఇది బ్లౌజులు చూసి సెట్ అయితే ఈ చీర ఉంది, చీర కూడా అట్లే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ పట్టు చీర మీది, ఈ పట్టు చీరకు ఒక్కదానికి మరకలేని, మిగిలిన పట్టు చీరలు అన్నీ మంచిగా ఉన్నాయి. వేరే దాన్ని మరకలైతే ఇగోండి, దీని ఒకటి మరకలేని ఉండే, దీని ఒకటి మరకలేని ఉండే. ఇగోండి ఇదనమాట పట్టు చీర. దాన్ని మళ్ళీ ఇంకొక రోజు చేసాను. ఇప్పుడైతే బ్లౌజులు చేసుకుందాము. దానికోసం నేను షాంపూ వాష్ చేస్తున్నాను. షాంపూ వాష్ చేస్తే వాటికి షైనింగ్ పోవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు అనమాట, నీట్గా ఉంటాయి. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, మన దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ వాడచ్చు. ఇంకా మనకి కుంకుడుకాయ రిలేటెడ్ షాంపూ ఉంటే ఇంకా బెటర్ అనమాట. ఒకవేళ లేదు అంటే నార్మల్ షాంపూ ఏది ఉన్నా అది వాడచ్చు. లేదా జనరల్గా కుంకుడుకాయ రిలేటెడ్ షాంపూ వాడుతుంది. ఈ మధ్యలో ఇంకా అలా తీసుకురావడం కుదరట్లేదు. ఇట్లా నార్మల్ షాంపూలు కూడా చేసుకోవచ్చు. ఇలా షాంపూలో పెట్టేసి మంచిగా వాటర్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో మంచిగా నురుగు వస్తుంది కదా. ఫస్ట్ లైట్ కలర్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుందాము. ఇదిగోండి ఈ బ్లౌజ్, ఇది నాది రిసెప్షన్ బ్లౌజ్ అనమాట. ఒక 2 నిమిషాలు కలర్ పోతాయి అనుకున్నవి లాస్ట్ పెట్టుకుందాము. ఇదిగోండి ఇది కూడా కలర్ ఏం పోదు అనుకుంటున్నాను. బ్లూలో అయితే కలర్ పోతాయి, చూద్దాం దేవుడి దయ. ఎక్కువసేపు ఏమి ఉంచాం కదా, ఎక్కువసేపు ఉంచితేనేమో అమ్మో కలర్లు అంటుతాయేమో భయం ఉంటుంది. అదిగోండి పిట్టంగానే పాపం పోతూనే ఉంది కలర్. ఒకటి మంచి కలర్ పోలేదు. ఇలా మనకి చేతుల దగ్గర ఒకటి మనకి స్వెట్ వచ్చేసి మరకలు అవుతాయి కదా, అక్కడ ఒక్క దగ్గర ఇలా మంచిగా 2 చేతులతో రుద్దుకుందాం. ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి కుదరట్లేదు. ఇలా 2 నిమిషాలు అన్నా చాలు, పట్టుకున్న మురికి స్వెట్ అంతా పోయి నీట్గా అవుతుంది. ఒకసారి అంటాను, అన్నాక చూపిస్తాను, ఆగండి. సర్ఫ్ వాటర్లకి 2 బ్లౌజెస్ పెట్టేసి 2 బ్లౌజెస్ తీసేసా. ఆ లోపల ఇంకొక 2 బ్లౌజులు పెట్టిన. ఇదిగోండి ఇలా ప్లెయిన్ వాటర్ పెట్టేసి దీంట్లోకి మంచిగా జాడిచ్చేసి తీసేసుకున్నాము. జాడిచ్చేసి తీసేసి ఇలా ట్యాప్ మీద వేసినాం అనుకోండి, ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయి వెళ్ళిపోతాం. తర్వాత దీన్ని కూడా ఇలానే వాష్ చేసేసుకుందాం. మిగిలినవన్నీ కూడా ఇట్లా చేసేస్తాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఆఫ్టర్ ది వాష్ ఆరేసాను. ఆరేసిన తర్వాతనైతే బ్లౌజెస్ మంచిగా నీట్గానే ఉన్నాయి. ఇదిగోండి వీటిని ఇంకా ఐరన్ చేయాలి. ఇంకెప్పుడు ఫంక్షన్ పనిలో బిజీగా ఉన్నాను కదా అని ఇంకెప్పుడైతే ఏమి ఐరన్ చేయకుండా ఇట్లా కవర్లను అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక మన ఫంక్షన్ పనులు అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే ఐరన్ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ చంకల దగ్గర మరకలు ఉండేవి కదా, ఇక మరకలు అంతా పోయేసి నీట్గా అయితే అయ్యాయి. నేను డ్రై వాష్ ఇచ్చిన బ్లౌజ్ కంటే కూడా ఇది చాలా బెటర్ గా అనిపించింది. మనం ఇంట్లోనే ఈజీగా, నేను ఇంకా పట్టు చీర కూడా అట్లే చేద్దాంలే అనుకుంటున్నాను. ఇదిగోండి నీట్ గా ఉంది. ఇదంటే కలర్ షేడ్ అయింది నాకు స్వెట్ ఎక్కువ రావడం వల్ల, అంతేకాని దీనికి ఉన్నటువంటి స్వెట్ మరకలు అయితే నీట్ గా పోయాయి. షాంపూలో నానబెట్టలేదు, నేను చేతితో మంచిగా రుద్దేసి అప్పటికప్పుడు వాష్ చేసేసాను. ఇక్కడ చూడండి ఇంతకుముందు ఉండేవి మరకలు, ఇక్కడ ఏమో మరకలు లేకుండా నీట్ గా వచ్చేసాయి చూడండి. దీనివి కూడా ఇలా మనము హెవీగా ఉన్న బ్లౌజెస్ అయినా కానీ ఈజీగా మనము షాంపూ వాష్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం అయితే ఇంట్లోనే ఈ యొక్క పట్టు చీరల యొక్క బ్లౌజులు అయితే వాష్ చేసుకోవచ్చు. అలా వాష్ చేసుకోవడం వల్ల మనకి డ్రై వాష్ కంటే కూడా నీట్ గానైతే వాష్ అయిపోతాయి. నచ్చింది అనుకుంటున్నాను. వీటిని ఏంటంటే మనము కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ, కంఫర్ట్ వాటర్ కానీ లేదు అంటే నార్మల్ వాటర్ కానీ స్ప్రింకిల్ చేస్తూ ఐరన్ చేసుకున్నాం అనుకోండి మంచిగా తల మెరుస్తూ మంచి సువాసన అయితే వస్తాయన్నమాట. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది నా వీడియో? లైక్ చేస్తూ మీ యొక్క మంచి అమూల్యమైనటువంటి సందేశాన్ని నా కమెంట్ సెక్షన్ లో చెప్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. ఓకే ఫ్రెండ్స్, బాయ్.